శీతాకాలం కువైట్ లస్సీ. ఈ కువైట్‌కొచ్చిన 10, 12 సంవత్సరాలు అప్పుడప్పుడు కొత్తోళ్ళు తగులుతారు. పాపం కొత్తగొచ్చారు కదా! మనకున్న అనుభవాన్ని బట్టి కొన్ని పద్ధతులు చెప్పుదాము చేసుకుంటారని చెప్పబోతే, శ్రీలంకోళ్ళకేమో అసలే ఇష్టముండదు. ఇనరు. నువ్వు నాకు చెప్పేదేంటి ఆతల పోరినట్టు తాటికి ముక్కలే తీసేత్తారు. అయితే మేడం సరైన శైలిలో వచ్చి తిట్టేసి ఎళ్ళిపోతది. తిట్టినప్పుడు నిజంగా ఫేస్ రీడింగ్ ఉంటది. ఆ మూమెంట్‌లో ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే మనసుకు సరైన సాటిస్ఫై ఉందంటే ఆ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది అప్పుడప్పుడే ఉంటది. డైలీ కాదు. ఎందుకంటే పాపం కొత్తగొచ్చారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మేడం మీద తిట్టేసి వెళ్ళిపోయింది. ఏంటి దానికి అర్థమని అడగాలనిపిస్తది గానీ ఆళ్ళకి ఈగో ఫీలింగ్ అడ్డమొస్తది అడగలేరు. ఇంతకీ ఏమని తిట్టిపోతదంటే నీకు ఫోను, తిండి, నిద్ర మీద ఉన్న ధ్యాస పని మీద లేదు. అట్లాంటప్పుడు ఎందుకొచ్చి ఇంటికెళ్ళిపోవచ్చు కదా! అని చెప్పి ఆ మాటకి బాధ అనిపిస్తది కానీ బాధపడవలసిన అవసరం లేదనమాట. మన తెలుగోళ్ళైతే ఎక్కడున్నా ఒళ్ళొంచి కష్టపడతారు గానీ ఇతరుల గురించి నేను చెప్పలేననమాట. ఎందుకంటే నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇంతకీ లస్సీ ఎలాగుంది? ఎండాకాలంలో అందరూ తాగుతారు. అది నీరే ఎక్కడికో పోతది. శీతాకాలంలో లస్సీ తాగండి ఈ విధంగా చేసుకున్న సబ్జాలతో. ఫేస్ మంచి గ్లోయింగ్ ఉంటది. ఫేస్ పైన పింపుల్స్ రావు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఒక లైక్ కొట్టి వెళ్ళిపోండబ్బా!